టార్గెట్ 2047 వికసిత్ భారత్ ఇప్పుడు అందరి ముందున్న లక్ష్యం. అన్ని రంగాల్లో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదగాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన డిఫెన్స్ ఎగ్జిబిషన్ కూడా ఇందులో భాగమే అంటున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న డిఫెన్స్ ఎగ్జిబిషన్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదగడానికి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వికసిత భారత్ 2047 లక్ష్యంగా భావి సైంటిస్టుల్ని తయారు చేయడమే దీని ఉద్దేశం. డిఆర్డీఓ, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో 200 స్టాళ్లు ఏర్పాటు చేశారు. అనేక రక్షణ శాఖ విభాగాలు, పరిశ్రమలు హైదరాబాద్ లో ఉన్నాయని, దేశ రక్షణలో తెలంగాణది కీలక పాత్ర అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిఫెన్స్ ఎగ్జిబిషన్ తో లక్షలాది మందికి అవగాహన కలుగుతుందని, సంప్రదాయ ఇంజనీరింగ్ కు తోడ్పాటునిచ్చేందుకు ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్, బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయాలని రాజ్నాథ్ ను కోరారు రేవంత్ రెడ్డి. దీనివల్ల రక్షణ రంగంలో దేశంలో తెలంగాణ నెంబర్ 1 అవుతుందన్నారు. సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న రక్షణ రంగ సంస్థల చరిత్రను వివరించారు సీఎం. आजादी से पहले भी, आजादी के बाद भी यहाँ पर बीडीएल, HAL, मिदानी और डीआरडीओ बहुत सारे सांप्रदायिक देश रक्षा के लिए यहाँ पर प्रोडक्शन में हम लगा हुआ है. लगातार हैदराबाद एंड बेंगलुरु इज द डिफेंस सेंटर्स. तो हैदराबाद बेंगलुरु डिफेंस कनेक्टिंग कॉरिडोर, डिफेंस इंडस्ट्रियल कॉरिडोर अभी अनाउंस आपको पहले बात दिया हुआ था. मेरा एक ही गुजारिश है, हैदराबाद बेंगलुरु डिफेंस कॉरिडोर आप डिक्लेयर किए तो ज्यादा से ज्यादा हमारा इन्वेस्टमेंट्स आएंगे. శాస్త్రవేత్తల్ని ఆదర్శంగా తీసుకోవాలంటూ యువతకు పిలుపునిచ్చారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. గ్లోబల్ లీడర్షిప్ లో యువతదే కీలక పాత్ర అని స్పష్టం చేశారాయన. సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే మార్పులపై విద్యార్థుల అవగాహన కలిగి ఉండాలని, ఇప్పటి వరకు సాధించిన విజయాల్ని చెప్పుకోవడం మాత్రమే కాదు, కొత్త ఆవిష్కరణల కోసం యువతను ప్రోత్సహించాలంటూ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు రాజ్నాథ్ సింగ్. Encourage the younger generation to take up science and innovation for national development. As you may be aware that this year's theme of the National Science Day is empowering Indian youth for global leadership in science and innovation for Viksit Bharat. వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలన్న రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవం తీసుకురావడానికి యువత కదిలి రావాలని పిలుపునిచ్చారు. On this day, 28th February, we celebrate National Science Day, which happens to be the revelation of the discovery of Raman's effect on 28th February 1928. So on this occasion, we thought we should celebrate here Vignan Vaibhav 25 in Hyderabad. This program is organized to inspire you to come out with great scientific revelations and make the country a leader in science and technology. ఎగ్జిబిషన్ విద్యార్థుల అవగాహన పెంచుకోవడానికి ఒక మంచి వేదిక అంటున్నారు నిర్వాహకులు.